డియర్ గేట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి హైదరాబాదులో ఎంటెక్ కొత్తగా వచ్చిన ఎంటెక్ బ్రాంచెస్ మీ అందరికీ తెలుసు. గుడ్ న్యూస్ అమ్మ. ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ చదివారో, బీటెక్ కెమికల్ ఇంజనీర్, వాళ్ళకి మంచి అవకాశం. ఐఐటి హైదరాబాదులో కొత్త ఎంటెక్ స్పెషలైజేషన్స్ వచ్చినాయి. ఈరోజే మరి అప్డేట్ అయితే రావటం జరిగింది. ఇంకా వీళ్ళ యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు, మరి ఇక వస్తాయేమో. ఇక్కడ చూడండి, ఓపెనింగ్ అప్లికేషన్ మనకి ఎంటెక్ 27 మార్చి, మరి క్లోజింగ్ అయితే 17 ఏప్రిల్. కొత్త ఎంటెక్ కోర్సులు అయితే మరి కెమికల్ ఇంజనీరింగ్కి వచ్చినాయేమో. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి ఇవాళ న్యూస్ రావడం అయితే జరిగింది. ఐఐటి హైదరాబాద్ లాంచెస్ ఎంటెక్ ఇన్ ఏఐఎంఎల్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ కెమికల్ ఇంజనీరింగ్. అకార్డింగ్ టు ది ఇన్స్టిట్యూట్, ప్రోగ్రామ్ విల్ ఎంఫసైజ్ సిమ్యులేషన్ బేస్డ్ లెర్నింగ్, అడ్వాన్స్డ్ కంప్యూటేషనల్ టూల్స్ యూజ్డ్ ఇన్ మోడర్న్ ఇంజనీరింగ్ అనాలిసిస్. ఏఎంఎల్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో అంటే కంప్యూటేషన్ ఇది ఎక్కడా లేదు. మరి నేను ఈ కోర్స్ అయితే మన దేశంలో ఎక్కడ ఏ ఎన్ఐటీలో కానీ ఏ ఐఐటీలో కానీ లేదు. ఫస్ట్ టైము దే హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్. ఐఐటి హైదరాబాద్లో ఎంటెక్ ఇన్ ఏఎంఎల్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. స్టూడెంట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఐఐటి హైదరాబాద్ 2 న్యూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్. ఇవి డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్లో మాత్రమే ఉంటాయి. ఎంటెక్ ఇన్ ఏఎంఎల్ కెమికల్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఇన్ కంప్యూటేషనల్ కెమికల్ ఇంజనీరింగ్. మరి వీళ్ళు ఏం చేస్తారంటే, నాకు తెలిసి మరి గేట్ పేపర్ కెమికల్ రాసిన వాళ్ళకే అవకాశం ఇస్తారో లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారో అనేది మనకి తెలియదు. ఇంకా సపోజ్ ఎంటెక్ ఇన్ అన్నారు, డిఏ వాళ్ళకి కూడా ఇస్తారా, సిఎస్ఈ వాళ్ళకి ఇస్తారనేది ఇంకా మరి విధి విధానాలు అయితే మరి ఇంకా రాలేదు. మరి వాళ్ళు ఇంకా అప్డేట్ చేస్తారు, వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి కదా. అకార్డింగ్ టు ది ఇన్స్టిట్యూట్, ద ప్రోగ్రామ్స్ ఆర్ డిజైన్ టు ప్రిపేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ఎమర్జింగ్ రోల్స్ ఇన్ ప్రాసెస్ ఇండస్ట్రీ బై కంబైనింగ్ కోర్ కెమికల్ కాన్సెప్ట్ విత్ స్కిల్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ అండ్ కంప్యూటేషనల్ మోడలింగ్. మరి చూసినట్టయితే ఎంటెక్ ఇన్ ఏఎంఎల్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ which institute noted in India first integrated chemical engineering fundamental with artificial intelligence, machine learning, data driven modeling approach. According to the institute, the curriculum will train the students apply advanced algorithms, analytic areas, process optimization, material discovery, reaction engineering, smart manufacturing, sustainable energy systems. The program intended to equip students with analytical computational skills that can be applied in complex industrial process, particularly in technology driven in manufacturing engineering sectors. మరి అదేవిధంగా ఎంటెక్ ఇన్ కంప్యూటేషనల్ కెమికల్ ఇంజనీరింగ్లో దీనికి చూస్తే ప్రోగ్రామ్ ఫోకసెస్ ఆన్ మల్టీ స్కేల్ మోడలింగ్, సిమ్యులేషన్, కెమికల్ ప్రాసెస్లో ఈ యొక్క స్పెషలైజేషన్ అయితే వచ్చేస్తుంది. ద కరికులం combines chemical engineering with mathematics and computing, covering subjects such as computational thermodynamics, computational fluid dynamics, molecular modeling, reaction modeling, numerical modeling. మంచిదమ్మా, మంచి బ్రాంచ్ అయితే, మంచి కత్తి లాంటి బ్రాంచ్, దానిలో ఇబ్బంది ఏమీ లేదు. మరి వీళ్ళు ఎవరిని అలో చేస్తారో ఇంకా తెలియదు. కెమికల్ వాళ్ళని అలో చేస్తారా, మెకానికల్ వాళ్ళని అలో చేస్తారా, డిఏ పేపర్ వాళ్ళని అలో చేస్తారనేది ఇంక విధానాలు తెలియదు. ఎందుకంటే డిఏ పేపర్ వాళ్ళని అలో చేసినా కానీ ఆ కెమికల్ టర్మినాలజీ అనేది మొత్తం కెమికల్ టర్మినాలజీ బేస్డ్ అయి ఉంటుంది. ఆ డిఏ వాళ్ళకి అర్థమయ్యిద్దో అర్థమవ్వు, ఐఎమ్ నాట్ షూర్ అనమాట. అకార్డింగ్ టు ఇన్స్టిట్యూట్, ది ప్రోగ్రామ్ ఎంఫసైజ్ సిమ్యులేషన్ బేస్డ్ లెర్నింగ్ ఇది ఇస్తారు. మరి రోల్స్ సచ్ కెమికల్ ఫార్మసీ ఇన్స్టిట్యూట్ స్టాటెడ్ గ్రాడ్యుయేట్స్ విల్ ప్రిపేర్డ్ ఫర్ రోల్స్ ఇన్ సెక్టార్స్ సచ్ కెమికల్, ఫార్మస్యూటికల్స్, ఎనర్జీ, అడ్వాన్స్ మెటీరియల్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది introduction of the program reflecting growing integration of artificial intelligence, computational technical in chemical process engineering, particularly in the areas involving optimization, modeling, data driven industrial operations. ఇదమ్మా స్టోరీ. మరి విధి విధానాలు అయితే మరి ఐఐటి హైదరాబాదు ఎంటెక్ ఇన్ ఏఎంఎల్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటేషనల్ మోడలింగ్, కెమికల్ డిపార్ట్మెంట్గా ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. మరి చూద్దాం. మరి మనం మెంటర్షిప్ స్టార్ట్ చేసామో, మరి 19 తర్వాత ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ వస్తాయి. మెంటర్షిప్ ఫర్ గైడెన్స్ 85, దీనికి 5,000 రూపీస్ అయితే ఛార్జ్ చేయటం అయితే జరుగుతుంది. బెస్ట్ సపోర్ట్స్ ఆల్ బీ ప్రొవైడెడ్ టు ఎంటెక్. మీకు ఐఏఎస్సిలో కానీ, ఐఐటీలో, ఎన్ఐటీలో, సిఎఫ్టీలో ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ కూడా కంప్లీట్గా అన్ని ఎన్ఐటీలకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్, తర్వాత IIIT వెబ్ ఆప్షన్స్, తర్వాత
ఐఐటి వెబ్ ఆప్షన్స్ అంటే ఆటోమేటిక్గా మనం ప్రతి ఒక్క ఐఐటికి మాన్యువల్గా అప్లై చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఐఐటి వెబ్ ఆప్షన్స్ మరి ఐఐటికి అంటే మీరు పెట్టుకోవాలి. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ వెబ్ ఆప్షన్స్, IIIT వెబ్ ఆప్షన్స్, తర్వాత ఎన్ఐటి అవి మొత్తం కూడా ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్లో ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఐఐటికి ఇండివిజువల్గా అప్లై చేసేటప్పుడు ఏ ఐఐటీలో మనకు ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఏ ఐఐటీలో ప్లేస్మెంట్ ఉండవు. మరి మీ అందరికీ తెలుసు, మరి ఐఐటి ధారవాడ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి, అక్కడ ప్లేస్మెంట్ అయితే లేదు. మరి ఇక్కడ ధన్బాద్లో ఓకే, కానీ మరి బిలా ఎలా ఉంది, మరి పాల్కాడు, ఐఐటి తిరుపతి కూడా ఓకే, దాని నుంచి కూడా ఫీడ్బ్యాక్ కొంతమంది వస్తారు. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే ఏంటంటే మీరు మోసపోకుండా ఉంటారు. ఎవరైనా మెంటర్షిప్ మీరు ప్రతి ఒక్కరు ఎవరి దగ్గర అయినా చేరండి, కానీ మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. స్టూడెంట్స్ అందరూ కూడా మెంటర్షిప్ జాయిన్ అయితే మీరు సరైన గైడెన్స్ రావడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్ DD M Tech ఫ్రమ్ IISc Bangalore. థ్యాంక్ యూ.